ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించి భూముల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడు చివరి నాటికి భూసేకరణ పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే అనుకుంట గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికుల అభిప్రాయాలను సేకరించారు. ఆదిలాబాద్ రూరల్ ఎంఆర్ఓ గోవింద్తో పాటు పలువురు అధికారులు గ్రామంలో పర్యటించారు. ఎయిర్పోర్టుకు గ్రామానికి చెందిన దాదాపు 870 ఎకరాల భూమి వెళ్తున్న నేపథ్యంలో తమను అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఎయిర్పోర్టుకు ఒకే ఎంట్రన్స్ కాకుండా తమ గ్రామ ప్రధాన రహదారి మీదుగా ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాము సాగు చేస్తున్న భూములకు ఎకరానికి 6 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు భూములు కోల్పోతున్న తమకు ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి వీటిని తీసుకెళ్తామని తెలిపారు. సర్వే యథావిధిగా కొనసాగుతుందని ఓవైపు అధికారులు చెబుతుంటే మరోవైపు తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సర్వే అడ్డుకుంటామని గ్రామస్తులు ప్రకటించడం గమనార్హం. గత 15 రోజుల నుంచి అనుకుంట విలేజ్కు సంబంధించినటువంటి భూముల సర్వే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు సర్వే కొరకు రావడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఈ భూములకు సంబంధించినటువంటి అంశంలో, మా ఊరుకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పాము. ఏంటిదంటే మొత్తం భూములు పోతున్నాయి కాబట్టి ఊరిని కూడా ఇంకో చోట షిఫ్ట్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్పాము. ఎయిర్పోర్ట్ది తీసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ మేము కలెక్టర్ గారికి పోతే మాకు ఇంకా ఏమీ రాలేదని చెప్పిండ్రు. మళ్ళా మొన్న కలెక్టరే ఏ డిఫెన్స్ వాళ్ళని తీసుకొని వచ్చి విలేజ్కి వస్తే కలెక్టరే పోతున్నది, వాళ్ళు వచ్చిండ్రు తీసుకుంటారట అని చెప్పిండ్రు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన విషయంలో ఏదో దాదాపు 15 రోజుల నుంచి అనుకుంట శివారంలో సర్వే జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము వారం రోజులు సర్వేకు సహకరించడం అనేది జరిగింది రైతులందరం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రేట్లకు సంబంధించి 40 లక్షల నుంచి 50 లక్షలకనే రేటుతోని సోషల్ మీడియా జరుగుతున్నది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 600 సంవత్సరాల కాడికి అయిపోయినచ్చు. మా తాతలు పోయిన ముందు ముత్తాతలు మేము మనమన్నాం. 6 పీడీలో ఉన్నది ఆస్తి. భూమి మీదే మేము బతుకుతున్నాం. మాది ఇంత ఆస్తి, మాకు ఇంత కరెక్ట్ ఇంత మాకు ఇంత కూడా భూములకు మందు అయి చచ్చిపోతాం ఊరోళ్ళంతరం. కానీ మేము ఇయ్యం. అనుకుంట గ్రామంలో ఎయిర్పోర్ట్లో భాగంగా సర్వే చేస్తున్నటువంటి సర్వే టీములను తాత్కాలికంగా నిలిపేయాలని రైతు మిత్రులందరూ, సోదరులందరూ కూడా ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతులందరితో, మిత్రులందరితో మాట్లాడి ఒక రకమైనటువంటి సామరస్యపూర్వకంగా ఒక పరిష్కారం కోసము ఇక్కడికి రావడం జరిగింది.